ప్రైజ్ ద లార్డ్. దేవుడి నామానికి స్తోత్రం. తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ ఎలా ఉన్నారు? మీరందరికీ మట్టల ఆదివార శుభాకాంక్షలు. ఎలా ఉంది పరిస్థితి? ఆదివారం, పునరుద్ధానపు రోజు, మట్టలాదివారము, కుటుంబంలో ఐక్యత ఉందా? మన సంబంధాలు ఒకరిని ఆదరించుకుంటూ, ప్రోత్సహించుకుంటూ, క్షమించుకుంటూ, సహించుకుంటూ మన జీవితాల్లో కలిసి ఐక్యతతో మనం జీవిస్తున్నాం. బ్రదర్, చెప్పడానికి బాగానే ఉంటుంది, కానీ మా జీవితాలు ఏ విధంగా ఉన్నాయో మాకే తెలుసు అని మీరు అనొచ్చు. ఎస్, సాతానుడు వణికిపోయేది మన జీవితంలో విశ్వాసము, మన జీవితంలో నమ్మకం, దానితో పాటు ఐక్యతతోని కుటుంబాలు ఉన్నా, ఐక్యతతోని భార్యాభర్తలు ఉన్నా, ఐక్యతతోని సహోదరులున్నా వాడి వణికిపోయి మన దగ్గరకు వచ్చే పరిస్థితి ఉండదు అనేది మనం గమనించాలి. ఈ విధమైన పరిస్థితుల్లో సరైన ఐక్యత లేకుండా, సరైన విశ్వాస అనుభవం లేకుండా మీరు బాధపడుతూ కొంచెమైనా మీ జీవితాల్లో సమాధానం రావాలి అని చెప్పి యేసు అనుచరులు నిర్వహించు ఈ సమాధాన సమయం అనే కార్యక్రమాన్ని చూసుకుంటూ మీరు ప్రార్థిస్తున్నారు. ప్రతి వారం ఈ విధంగా మీ క్షేమలాభాలు కనుక్కుంటున్నాం. మీ గురించి ప్రతిరోజు 3 పూటలు, అతి ముఖ్యంగా ప్రతి శనివారం ఉపవాస ప్రార్థనలు మేము చేస్తున్నాం. దీనిని ప్రాముఖ్యంగా శనివారపు రోజంతా మీరు మాకిచ్చే ప్రార్థన అవసరతలు, మేము ఎదురుగా ఫోన్ చేసి మాకు సహాయం చేసే వారి దగ్గర నుంచి తీసుకునే ప్రార్థన అవసరతలన్నింటినీ రోజంతా దేవుడు పరిశుద్ధ సన్నిధిలో మేము విజ్ఞాపన చేస్తూ ఉంటాం. ఇంత గొప్ప అవకాశం దేవాతి దేవుడు నాకు మాకు ఇచ్చినందుకు క్రీస్తు నామమున దేవుడికి ఎంతో వందనాలు, కృతజ్ఞతలు నేను చెల్లించుకుంటున్నాను. దానితో పాటు ప్రతి శనివారం ఫేస్బుక్లో లైవ్ వస్తున్నాం. 10:30-11 గంటల మధ్యలో నేను సువార్తను ప్రకటిస్తున్నాను. ఫేస్బుక్లో హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే ఈ పేజ్లో మీరు ఆ పేజ్ని లైక్ చేస్తే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. మేము ఎప్పుడు లైవ్ వచ్చినా, ఎప్పుడు ఏది అప్లోడ్ చేసినా మీకు అది నోటిఫికేషన్ కింద వస్తుంది. మీరు వాక్యంలో ఆత్మీయంగా బలపడే అవకాశం. కాబట్టి మీరు కూడా మాతో పాటు ఈ ప్రార్థనలో పాల్గొనాలని ఆశ కలిగి ఉంటే మీరు ఆ లైవ్లో పాల్గొని మీ ప్రార్థన అవసరతలు ఇవ్వచ్చు. లేదు బ్రదర్, ఆ టైంలో కొంచెం బిజీగా ఉంటాము అని అనుకున్నవారు మా ఈ వాట్సాప్ నెంబర్కి మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియజేయండి. వాటిని కూడా దేవుడు పరిశుద్ధ సన్నిధిలో విజ్ఞాపన మేము చేస్తాం. అదేవిధంగా ఈ సువార్త కోట్లాది ప్రజలు వినాలి, ఎవరొకరు ముందు రావాలి. అనైక్యతతోనున్న కుటుంబాలు ఒకరొకరంటే పడకుండా ఇంట్లో ఉన్న కుటుంబాలలో ఐక్యత రావాలంటే రక్షణ సువార్త వారి వరకు చేరాలి. ఇంత గొప్ప అవకాశాన్ని ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా దయచేసిన ఈ కుటుంబాన్ని సిస్టర్ సుదీప్తి గారు, డాటర్ ఆఫ్ సంజీవరావు గారు, వారు తెనాలి గుంటూరు డిస్టిక్ వాస్తవ్యులు. వారి కుటుంబం అంతా ఒక సజీవ సాక్షులుగా, దేవుడికి మహిమార్థంగా, ఒక ఆత్మీయ జీవితము లోకానికి సాక్షులుగా ఉండు విధంగా వారు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక. వారి జీవితాల్లో ఉన్న హృదయవాంఛల్ని దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. మనం వాక్యంలోకి వెళ్లే ముందు ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం. యేసు అనుచరులకి ప్రభు అనేక బిడ్డలు ప్రార్థన అవసరతలు పంపించారు. ఈ ప్రతి ప్రార్థన అవసరతను మీ పాదాల చెంతకి తీసుకొని వస్తున్నాం తండ్రి. వీటిలో ప్రాముఖ్యంగా ఉదయ్ భాస్కర్ గారు ప్రభు, భార్య చనిపోయింది, 3 పిల్లలు ఉన్నారు ప్రభు, వివాహము కొరకు. అన్నపూర్ణ గారు ప్రభు, 19/3/21 కంట ఆపరేషన్ అయింది, పూర్తి స్వస్థత కొరకు. మణిమాల గారు కడుపులో గెడ్డ. ప్రసాదరావు గారు ప్రభు, బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. హెరాల్డ్ గారు ప్రభు, గర్భంతోనుంది, సుఖప్రసవం కొరకు. చంద్రబాబు గారు ప్రభు, బోన్ క్యాన్సర్, రక్త కణాలు తగ్గాయి, స్వస్థత కొరకై. కమలాకర్ గారు ప్రభు, బ్యాక్ బోన్ ప్రాబ్లంతో ఆపరేషన్ లేకుండా ప్రభు, స్వస్థత కొరకు. చిన్నప్ప గారు ప్రభు, కింద పడి తల నరం చిట్లింది. పాస్టర్ నోవా గారు ప్రభు, కాల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు, స్వస్థత కొరకై. రాఘవరావు కోటేశ్వరరావు గారు ప్రభు, యాక్సిడెంట్ అయింది, సంపూర్ణ స్వస్థత కొరకై. తిరిగి నడుచులాగున మీకు మహిమార్థంగా ఒక అద్భుత కార్యం వారి జీవితాల్లో చేయమని వేడుకుంటున్నాం. అదేవిధంగా ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన మా ప్రభువా, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి ఏ కుటుంబాలలో అయితే సంబంధాలు ఐక్యంగా లేవో, ఏ కుటుంబాలలో అయితే ప్రభు ఐక్యత లేకుండా కన్నీరుతోని బాధపడుతూ ఇబ్బందులు కలిగి ఉన్నారు, ఏ కుటుంబాలలో అయితే లోతైన రక్షణ అనుభవం లేకుండా ఉన్నారు, ఏ కుటుంబాలలో అయితే ఫలం ఇచ్చే ఒక తీయదనం లేకుండా ఉన్నారు, అలాంటి కుటుంబాలకి రక్షణ సువార్త వారి వరకు చేరే ఒక గొప్ప అవకాశం ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేయడం ద్వారా కలిగించిన ఈ కుటుంబాన్ని సిస్టర్ సుదీప్తి గారు, డాటర్ ఆఫ్ సంజీవరావు గారు, వారు తెనాలి గుంటూరు డిస్టిక్ వాస్తవ్యులు. వారి కుటుంబం అంతా ఒక సజీవ సాక్షులుగా, దేవుడికి మహిమార్థంగా, ఒక ఆత్మీయ జీవితము లోకానికి సాక్షులుగా ఉండు విధంగా వారు ప్రత్యేకంగా ప్రార్థించమన్నారు. మీరు దీవించి ఆశీర్వదించి బలపరచమని మేము వేడుకుంటున్నాము తండ్రి. వారి జీవితాల్లో ఉన్న హృదయవాంఛల్ని మీరు నెరవేర్చి దీవించి ఆశీర్వదించమని
వాక్యం వినబోతున్న బిడ్డలతోని, బోధించబోతున్న నాతో మాట్లాడి నడిపించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థనలో నాతో పాటు ఆమేన్ చెప్పిన ప్రతి బిడ్డని దేవుడు నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్. మనము మట్టలాదివారం గురించి ధ్యానిస్తూ వస్తున్నాం కదా. ఈరోజు మట్టలాదివారం. చాలా మందికి దీన్ని మట్టలాదివారం ఎందుకు అంటారు, ఈ మట్టల్ని ఎందుకు వాడుతున్నారు, ఎందుకు దీంట్లో ఏంటిది, దీంట్లో ఉన్న ప్రాధాన్యత అనేది తెలియకుండానే ఇన్ని సంవత్సరాలు మనం మట్టలాదివారం అనేది జరుపుకుంటున్నాం. ఆ మట్టల్ని పట్టుకొని ఊరేగింపులో పాల్గొంటున్నాం, అన్నీ చేస్తున్నాం. కానీ ఈ మట్టలలో ఉన్న ప్రాధాన్యత, ప్రాముఖ్యతని మనము తెలుసుకోవాలి. ఈరోజు మనం ప్రాముఖ్యంగా తెలుసుకుని ఒక ఖర్జూరపు మట్ట, ఇట్ ఈస్ ద క్వీన్ ఆఫ్ ఆల్ ట్రీస్, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ క్రియేషన్ ఆఫ్ ఆల్ ద ట్రీస్. ఎంతో గొప్ప సృష్టి అన్ని చెట్లలో. అది చెట్లన్నిటికీ ఒక రాణిలాగా ఉండే చెట్టు. హీబ్రూ భాషలో దాన్ని తామర అని అనబడుతుంది. ఈ ఖర్జూరపు చెట్టు లోపటిది బయటకి కనపడే విధంగా అది ఎదుగుతుంది. మన జీవితాల్లో కూడా అంతరంగంలో ఏదుందో అదే బయటకి కనపడే విధంగా జీవించాలి. బాహ్య సౌందర్యానికి ప్రాధాన్యత కాకుండా అంతరంగానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే విధంగా మనము జీవించాలి. ఈరోజు మనం ప్రాముఖ్యంగా ధ్యానించబోయేది మనం గమనిస్తే, ఆ చెట్టు ఇంత గొప్ప రీతిలో ఎలా పెరగగలుగుతుంది, అన్ని చెట్లలో గొప్ప సృష్టి ఎందుకు కనబడుతుంది, అది అన్ని చెట్ల కంటే ఒక రాణిగా ఎందుకు పిలవబడుతుంది అనంటే, ఈ ఖర్జూరపు చెట్టు ఏమి చేస్తుందంటే, నీటి చుక్క ఎక్కడ ఉంటే నీటి చుక్కను వెతుక్కుంటూ అది అబ్జర్వ్ చేసే అంత వరకు ఆ వేర్లు అంత బలంగా పాకుతూ ఉంటాయంట. అనగా ఆ ఖర్జూరపు చెట్టు యొక్క వేర్లు ఎంత బలమైన రీతిలో స్థిరపడి ఉంటాయంటే, నీటి చుక్క దొరికేంత వరకు అది పాకుతూ ఆ నీటి చుక్కను అబ్జర్వ్ చేసుకొని అప్పుడు పెరుగుతుంటాయంట. మీరు ఆలోచించాలి, ఎడారిలో నీటి చుక్కలు ఏ విధంగా ఉంటాయి. కానీ ఎడారిలో ఎక్కడైనా నీటి చుక్క ఉంది అని అంటే దాని వేర్లు అంత దూరంగా వెళ్ళి ఆ నీటి చుక్కని అబ్జర్వ్ చేసి అది ఎదుగుతూ ఉండే పరిస్థితి ఉంటుంది. ఈరోజు మన జీవితాల్లో కూడా ఆలోచించాలి. దేవుని వాక్యముతోని, జీవజలమైన దేవునితోని ప్రతిరోజు మనం తడపబడుతున్నాము. మన విశ్వాస పునాదులు ఎంత లోతుగా ఉన్నాయి, ఎంత బలంగా మన జీవితాల్లో మనం ఉన్నాము అనేది ఒక్కసారి ఆలోచించాలి. కొంచెం శ్రమలు వచ్చాయి, కొంచెం కష్టాలు వచ్చాయి, కొంచెం ఏదైనా ప్రెషర్ వచ్చింది, ఒత్తిడి వచ్చింది, కొంచెం మన జీవితాల్లో ఇంటి పక్క వారికి కూడా ఏదైనా పరిస్థితి వచ్చిందనంటే మనం కృంగిపోవడం, మన విశ్వాస జీవితం కదిలిపోవడం, మన విశ్వాస జీవితం సడలిపోయే విధంగా మన ఆత్మీయ జీవితము ఉండిపోతుంది. మీరు ఆలోచించండి, ఇంట్లో ఏదైనా అనారోగ్యం వచ్చింది, ఏదైనా యాక్సిడెంట్ అయ్యింది, లేకపోతే ఫలానా పరిస్థితులు వచ్చాయి అని అనుకోండి. అనుకున్నవి కొంచెం ఆలస్యం అవుతున్నాయి, అనుకున్నవి అనుకున్నట్టు జరగట్లేదు, లేకపోతే మన ప్రార్థనావసరతలు ఆలస్యం అవుతున్నాయి అని అనగానే మన జీవితాల్లో ఉండే ఒక ప్రశ్న, దేవుడు లేడేమో, దేవుడు చూడట్లేదేమో అనేదే ఆలోచిస్తున్నాం. కానీ విశ్వాసంలో స్థిరంగా బలపడి మనం జీవిస్తే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితాల్లో చేస్తారు అనేది మనము మర్చిపోతున్నాం. కాబట్టి ఈ ఖర్జూరపు చెట్టు నుంచి మనం నేర్చుకోవాల్సింది, ఏ శ్రమ వచ్చినా, ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా జీవజలమైన దేవునితోని, దేవుని వాక్యంతో తడిపింపబడాలి అని అంటే లోతైన రక్షణ అనుభవం కలిగి జీవిస్తే ఏది కూడా మనల్ని కదపలేదు అనేది మనం గమనించాలి. యేసు ప్రభువారు బాధపడడానికి కూడా కారణం, యేసు ప్రభువారిని అప్పగించే రాత్రి ఇస్కరియోతు ముద్దు పెట్టగానే శిష్యులందరూ మాయమైపోయే పరిస్థితి. నీకోసం నా ప్రాణాలు ఇచ్చేస్తానన్న పేతురు గారు వారెవరో నాకు తెలియదని నిరాకరించే పరిస్థితి. అంటే వీఆర్ నాట్ ఇన్ ఏ డీప్, మనం లోతైన రక్షణానుభవంలో కలిగి దేవుని వాక్యంతో తడపబడి అనుదినము దేవునితోని సహవాసం కలిగి మనం జీవిస్తే మనము కూడా ఎంతో బలమైన పునాదులు కలిగి మనం జీవిస్తాము అనేది మనము గుర్తుపెట్టుకోవాలి. మీరు గమనించండి, మన జీవితాల్లో కూడా దేవుని వాక్యం లేకుండా దినాన్ని ప్రారంభించే పరిస్థితుల్లో ఉందా? దేవుని వాక్యం లేకుండా ఏ పని, దేవుని అడగకుండా ఏ పని నేను ప్రారంభించాను అనే విధంగా మన ఆత్మీయ జీవితంలో మనం ఉన్నామా? ఎంత లోతైన రక్షణానుభవం ఉంటే అంత ఆత్మీయ జీవితంతో అంత పరిశుద్ధత మన జీవితాల్లో కనపడే విధంగా ఉంటుంది అనేది మనం గమనించాలి. ఇక్కడ ఈ డీప్ రూట్ సిస్టమ్, లోతైన వేర్లు అవి ఎంత బలమైన స్థిరంగా ఉండి ఆ నీటి దొరికేంత వరకు అవి వేర్లు పాకుతూ ఉండి వాటిని అబ్జర్వ్ చేసుకుంటాయో, దీంట్లో ఉన్న గొప్ప లక్షణం ఏంటిదంటే, ఏదైనా తుఫాను వచ్చినా, ఏదైనా అలజడలు వచ్చినా, ఏదైనా సైక్లోన్ లాంటివి వచ్చినా
అన్ని చెట్లు పడిపోవచ్చు, కానీ ఈ ఖర్జూరపు చెట్టు మాత్రం మీరు గమనించాలి, ఈ ఖర్జూరపు చెట్టు మాత్రము అది వంగుతుంది కానీ ఎన్నడూ కూడా విరిగిపోదంట. దేవుడి నామానికి స్తోత్రం. దాంట్లో ఉన్న లక్షణం మీరు గమనించండి. అది వంగిపోతుంది కానీ అది ఎన్నడూ కూడా అది విరిగిపోదంట. ఆ తుఫానులు కానీ, ఆ సైక్లోన్ కానీ, హుదుదులు కానీ ఏమైనా రానియండి, దాని పక్క నుంచి అన్న వెళ్ళిపోవాలి, దాని పైనుంచి అన్న వెళ్ళిపోవాలి, కానీ ఆ గాలి ఆ చెట్టుని తీసుకొని వెళ్ళే పరిస్థితి ఉండదంట. ఎందుకు అనంటే అంత బలమైన రూట్ సిస్టమ్, ఆ వేర్లు ఎంత లోతుగా బలంగా స్థిరంగా ఉండి ఆ నీటితోని ఉన్నాయో, ఏ గాలి ఏ తుఫాను కూడా వాటిని తీసుకొని వెళ్ళలేని పరిస్థితుల్లో ఉంటాయండి. ఈరోజు మీరు ఆలోచించాలి, ప్రతికూల పరిస్థితులు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు వచ్చేస్తున్నాయి, అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయి, వివాహం కాని పరిస్థితులు ఉన్నాయి, ఉద్యోగం లేని పరిస్థితులు. ఇవన్నీ పరిస్థితులు వచ్చినప్పుడు మన విశ్వాస జీవితంలో మనం కదిలిపోయి విరిగిపోయే పరిస్థితులు ఉన్నామా, నిరాశ పడిపోయే పరిస్థితుల్లో ఉన్నామా, చనిపోవాలనే ఆలోచనలు ఉన్నామా, ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నాను నేను అనే విధంగా ఉన్నామా, లేకపోతే మన జీవితంలో ఒక డీప్ రూట్ సిస్టమ్, ఒక వేర్లు లోతైన రక్షణానుభవం కలిగి ఏ పరిస్థితులున్నా నా దేవుడు నన్ను విడవడు ఎడబాయడు అనే ధైర్యంతో మనం జీవిస్తున్నాం. ఆలోచించండి. God wants to make us as a source of blessing. మన జీవితాన్ని ఆశీర్వదించి మన ద్వారా అనేకులను ఆశీర్వదించే విధంగా మనల్ని తీర్చిదిద్దినప్పుడు మనము ఈ తుఫానులకి, సైక్లోన్లకి, ఈ విధమైన పరిస్థితులకి మనం ఎందుకు విరిగిపోతున్నాం? ఎందుకు మన జీవితాల్లో నిస్సహాయులుగా బ్రతుకుతున్నాం? ఎందుకు మన జీవితాల్లో మనము నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోయి దేవుడి నుంచి దూరమయ్యే పరిస్థితుల్లో ఉంటున్నాం? ఏ గాలి తుఫాను లాంటి పరిస్థితులు వచ్చినా ఈ ఖర్జూరపు చెట్టు అది విరిగిపోదు, కేవలం వంగుతుంది. ఈరోజు నువ్వు కూడా వంగాలి అనంటే, నీ శ్రమలలో, నీ కష్టాలలో నువ్వు వంగే పరిస్థితి వస్తే అది ప్రార్థనలో నువ్వు వంగి జీవించు. దేవుడు నీ జీవితాన్ని మార్చునుగాక. ఆ కార్యం దేవుడు నీ జీవితాల్లో చేస్తారు అనేది నువ్వు ఎన్నడూ మరవకు. ఇక్కడ మనం గమనించాలి, దీంట్లో ఉన్న ఇంకొక గొప్ప లక్షణం ఏంటిదనగా, ఖర్జూరపు చెట్టులు అన్నీ ఒక దగ్గర అది పెరిగి ఉన్నప్పుడు ఆ ఖర్జూరపు చెట్లు ఏ విధంగా దాని వేర్లు, దాని రూట్స్ ఉంటాయంటే ఒకదానికి ఒకటి కలిసి అవి ఉంటాయంట. ఎంత గొప్పగా సంబంధం కలిగి ఉంటాయంటే ఈ తుఫానులు కానీ, అలజడలు కానీ, సైక్లోన్లు కానీ ఏవి వచ్చినా ఒకటి ఇంకొక చెట్టుకి సపోర్ట్ చేస్తాయంట. అంత గొప్ప రీతిలో దేవుని సృష్టి అండి. సృష్టి నుంచి మనం నేర్చుకునే విధంగా మనం గమనిస్తే, నేను న్యూ ఇయర్ మెసేజ్ పక్షిరాజు గురించి చెప్పాను, వాటిలో ఉన్న లక్షణాలు. ఈ మట్టలాదివారంలో ఖర్జూరపు చెట్టు గురించి చెప్పాలని ఆశ కలిగి. ఎందుకు అనంటే ఇవి కూడా మనకి నేర్పిస్తున్నాయి. ఒక చెట్టు ఇంకొక చెట్టుకున్న వేర్లు బలమైన రీతిలో కలిసి ఉండి, ఒక చెట్టు వంగే పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇంకొక చెట్టు దాన్ని సపోర్ట్ చేసి, ఈ విధంగా ఒకరిని ఒకరు ఆదరించుకొని సపోర్ట్ చేసుకొని ఒక బెస్ట్ రిలేషన్షిప్ అవి కలిగి ఉంటాయంట. ఈరోజు మీ జీవితాల్లో మీరు వేసుకోవాల్సిన ప్రశ్న, తమ్ముడు చెల్లెమ్మ, మీ తోబుట్టులు, అన్నయ్యలు, అక్కయ్యలు, తమ్ముడు చెల్లెమ్మల మధ్య ఏ విధమైన సంబంధం మనం కలిగి ఉన్నాం? ఎంత ప్రార్థన మనం చేసినా, ఎంత గొప్ప రీతిలో మనం విశ్వాసులై ఉన్నా, మన జీవితంలో ఇతరులతో సమాధానం లేకుండా మనం జీవిస్తే అది ఆశీర్వాదకరము కాదు. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుడు బిడ్డలు అనబడతారు. మనం దేవుని బిడ్డలమని మనం గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు ఏ భేదాభిప్రాయాలు, ఏ మనస్పర్ధాలు మన జీవితాల్లో ఉన్నా అవి సమాధానపరచుకోవడానికి మనం ఎందుకు ప్రయత్నించలేదు? ఈరోజు ఈ ప్రోగ్రాం చూస్తున్నవారు ఒకే ఇంట్లో ఉంటున్నారు, భార్యాభర్తలు, కానీ మాట్లాడుకోలేని పరిస్థితి. ఒకే ఇంట్లో ఉంటున్న ముఖాలు కూడా చూసుకోలేని పరిస్థితి. ఒకే ఇంట్లో ఉంటున్న మన జీవితాల్లో ఒకరి ముఖాలు ఒకరు మాట్లాడుకోకుండా, అసలు పలకరించుకోకుండా కూడా జీవిస్తున్నాం. కానీ సంఘానికి విడివిడిగా వెళ్ళిపోతాం, ప్రార్థనలు, స్తుతులు, అర్పణలు అన్నీ చేస్తుంటాం. కానీ ఆలోచించాలి, ఒకరిని ఒకరు సహించుకోవాలి, ఒకరిని ఒకరు క్షమించుకోవాలి, ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి, ఒకరి కష్టాల్లో ఒకరు తోడై ఉండాలి అనేది మనం గమనించాలి. బ్రదర్, చెప్పడం చాలా ఈజీ, నా భర్త ఇలాంటి వాడు, నా భార్య అలాంటి. ఎస్, మనకి మనుషుల పట్ల అనేక కారణాలు ఉన్నాయి. దేవుడు మన పట్ల ఒక్క కారణం చూపెడితే మనం బ్రతుకుతామా, మనం జీవించగలుగుతామా? ఒక్కసారి మనము ఆలోచించాలి. ద బెస్ట్ రిలేషన్షిప్ దే హ్యావ్ టుగెదర్ ఇన్ ఏ డేట్ పామ్ ట్రీ అనేది మనం గమనించాలి. ఈరోజు దేవుడు మన జీవితాల్లో ఆయనతో ఏ విధమైన సంబంధం మనం కలిగి ఉన్నాము అనేది ఆలోచించాలి. మనం ఆయన దగ్గరికి రాగా ఒక అడుగు మనం వేస్తే ఆయన 9 అడుగులు వేసి
మన దగ్గరికి ఆయనని హద్దుకొని జీవిస్తారు. ఈరోజు దేవుడితో ఎంత బలమైన సంబంధం. తుఫాన్లు వచ్చినా ఏవి వచ్చినా నీ జీవితాల్లో నువ్వు విరిగిపోకుండా ఉండే సంబంధాలు నీ జీవితాల్లో ఉన్నాయా? నీ వైవాహిక జీవితం, నీ కుటుంబ జీవితం దేవుడికి మహిమార్థ ఉండే విధంగా ఉన్నాయా అనేది ఆలోచించాలి. ఈ మట్టల చెట్లు అనగా పామ్ ట్రీస్ అనేవి ఈత చెట్లు కానీ కొబ్బరి చెట్లు కానీ ఇవన్నీ ఈ పామ్ ట్రీ కేటగిరీలోనే వస్తాయి. అంటే 2780 పామ్ ట్రీస్ ఉన్నాయంట. అంటే ఆ వెరైటీస్. దాంట్లో ప్రాముఖ్యమైన ట్రీ ఈ ఖర్జూరపు చెట్టు. ఈ ఖర్జూరపు చెట్టంతా మీరు గమనిస్తే వేర్లు నుంచి పైన చెట్టు వరకు ఆకుల నుంచి దానికి ఇచ్చే ఫలాలు అన్నీ ఉపయోగకరం అంట. అంటే ఈ ఒక్క చెట్టు నుంచి 360 ఉపయోగాలు ఉన్నాయంట. దేవుడి నామానికి స్తోత్రం. ఈ ఖర్జూరపు చెట్టు నుంచి 360 ఉపయోగాలు ఉన్నాయి అనంటే ఒక చెట్టుతోనే ఇంత గొప్ప రీతిలో ఉపయోగాలు ఉన్నాయంటే తమ్ముడు, నువ్వెంత ఉపయోగకరంగా నీ కుటుంబానికి ఉన్నావు. నీ తల్లిదండ్రులకి తోడుగా ఉన్నావా? నీ తల్లిదండ్రుల కష్టాలను పంచుకునే విధంగా, నీ తల్లిదండ్రులకున్న బాధ్యతలను పంచుకునే విధంగా ఉన్నావా? చెల్లెమ్మా, నువ్వు కూడా నీ కుటుంబానికి ఏ విధంగా ఉపయోగకరంగా ఉన్నావు? నీ తల్లిదండ్రులకు ఉన్న ఆర్థిక ఇబ్బందుల్లో ఏదైనా సహాయం చేసే విధంగా, నీ తల్లికి ఉన్న బాధ్యతలో, కష్టాలలో, శ్రమలలో నువ్వు ఏదైనా సహాయం చేసే విధంగా ఉపయోగకరంగా నువ్వు ఉన్నావా? అతి ముఖ్యంగా మీరు వెళ్ళే సంఘానికి, ఈ క్రైస్తవ సమాజానికి ఏ విధంగా ఉపయోగకరంగా మనం ఉన్నాం? మాటలు మాట్లాడాడు కానీ కోటలు దాటుతాయి మాటలు మనవి. కానీ చెయ్యాలి, సంఘానికి, కుటుంబానికి ఏదైనా మనము ఉపయోగకరంగా ఉండాలి అనే సమయానికి ఎంత ఉపయోగకరంగా మన జీవితాలు ఉన్నాయి ఆలోచించండి. కుటుంబానికి ఒక యవనస్తుడు, యవనస్తురాలు, భార్యాభర్తల సంబంధంలో ఒక భార్య, ఒక భర్త, కుటుంబ వ్యవస్థలో తల్లిదండ్రులు, బిడ్డలు ఉపయోగకరంగా ఉండేటట్టు జీవించాలి. ఒక ఖర్జూరపు చెట్టు 360 ఉపయోగాలు ఉన్నాయి అనంటే దేవుని శ్వాసను పీల్చుకుంటున్న మన జీవితాల్లో ఎంత ఉపయోగకరంగా మన కుటుంబానికి మనము ఉండాలి. మనమే భారమైపోయి, మనమే బాధకి కారణమైపోయి, మనమే కన్నీరుకి కారణమైపోయి, మనమే ఇంటికి కొట్లాటలకి కారణమైపోయి, మనమే ఇంట్లో అరుపులకి కారణమైతే ఆశీర్వాదకరమా? ఆలోచించండి. తల్లిదండ్రులు కొట్లాడుకుంటున్నారు అనే పరిస్థితులు వచ్చాయనంటే మనమా కారణం? తల్లిదండ్రులు సమాధానపడి గర్వపడే దానికి మనం ఎందుకు కారణమో కాకూడదు. ఆలోచించండి. 360 ఉపయోగాలు ఉంటాయి. నీతోని నాతోని మన కుటుంబానికి ఎంత ఉపయోగం ఉందో అనేది ఒక్కసారి ఆలోచించాలి. చివరిగా ఈ ఖర్జూరపు చెట్టు 7 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు పెరుగుతుందట. ఇంకా కొన్ని చెట్లయితే 125 నుంచి 150 సంవత్సరాలు పెరుగుతుందంట. ఈ చెట్టు 200 నుంచి 300 ఖర్జూరాలను ఇస్తుందంట. అంటే ఇది 150 సంవత్సరాలు వరకు పెరిగినా తీయదనం మాత్రం ఎక్కడ కూడా 1 ఇంచు కూడా తగ్గదంట. ఎంత ఎదుగుతుంటే అంత తీయగా ఖర్జూరాలు ఉంటాయంట. ఆ డేట్స్ అంత టేస్టీగా ఉంటాయంట, అంత స్వీట్గా ఉంటాయంట. ఈరోజు మన జీవితాల్లో రక్షణ పొందినప్పుడు ఉన్నంత విశ్వాసము, రక్షణ పొందినప్పుడు అంత ఆత్మీయ జీవితము, రక్షణ పొందినప్పుడు అంత ప్రేమ, ఆప్యాయతలు ఈరోజు ఉన్నాయా? విశ్వాసంలో ఎంత ఎదుగుతుంటే అంత విశ్వాసము బయటకు కనపడాలి కదా. ఈరోజు మీరు గమనిస్తే ఏదైనా ఉద్యోగానికి వెళ్ళామనుకోండి, ఎక్స్పీరియన్స్ ఏంటిది అని అడుగుతారు కదా. ఆ ఎక్స్పీరియన్స్ని బట్టి మన శాలరీ, ఎక్స్పీరియన్స్ని బట్టి హోదా ఇవన్నీ ఉంటాయి. విశ్వాసంలో మనం ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటే అంత ఎక్స్పీరియన్స్లో సాతానుని ఎదుర్కొని అంత ఆత్మీయ జీవితంలో మనం ఉండాలి. కానీ రక్షణ పొంది 20-30 సంవత్సరాలైనా ఈ రోజుకి కూడా బలహీన పడిపోయి, ఈ రోజుకి కూడా మన జీవితాల్లో దేవుడి నుంచి దూరమయ్యే పరిస్థితులు ఎందుకున్నాయి అనంటే ఆత్మీయంగా మనం ఎదగకుండా, ఒక మెచ్యూరిటీలో మనం రాకుండా జీవించే విధంగా ఉన్నాం. ఇక్కడ మీరు గమనిస్తే ఎంత ఎదిగినా, మీరు కానీ సామెతలు 92వ అధ్యాయం 12వ వచనం నుంచి 14వ వచనం గమనిస్తే అది ఎంత వయసుకు వచ్చినా ఫలము మాత్రం ఇస్తుంది అనే మాట అక్కడ రాయబడ్డది. అంటే మన జీవితాల్లో ఒకసారి ఆలోచించండి. మనము ఎంత ఎదుగుతుంటే అంత పచ్చదనం, ఎంత ఎదుగుతుంటే అంత తీయదనం మన జీవితాల్లో కనపరుస్తున్నామా? మీరు ఆలోచించండి. పెళ్లి చేసుకున్న ఒక 6 నెలలు, 1 సంవత్సరం, అబ్బా వీడరాని బంధం అండి అనే విధంగా ఉంటుంది కదా. అదే 2వ సంవత్సరంలో ప్రవేశించాము అని అంటే అబ్బో తలనొప్పి వస్తుందండి,
దాని ముఖం చూస్తే యాష్టకొస్తుందండి, వాడిని నేను భరించలేకపోతున్నానండి అనే మాటలు కదా. ఈరోజు ఏ విశ్వాసపు అనుభవము, ఏ వైవాహిక జీవితం అయితే మనం ప్రారంభించామో ఈ రోజు వరకు అంతే తీయదనం, అంతే విశ్వాసం, అంతే నమ్మకం, అంతే సస్యశ్యామలంగా, అంతే కంటికి కనువింపుగా మన జీవితాలు ఉన్నాయా అనేది ఆలోచించాలి. ఒక ఖర్జూరపు చెట్టు ఎంత వయసు వచ్చినా ఆ తీయదనాన్ని మాత్రం అది తగ్గించదు, అది మార్చుకోదు అనేది మనం గమనించాలి. ఈరోజు ఈ ప్రోగ్రాంని చూస్తున్న వారు తమ్ముడు, చెల్లెమ్మ, అక్కయ్య, అన్నయ్య, అంకుల్, ఆంటీ, మఠలాదివారం కదా. ఈ మఠలాదివారం రోజు మన జీవితాల్లో లోపట ఏదుందో అదే బయట కనపడే విధంగా మనం జీవిస్తున్నాము. సంఘానికి, సమాజానికి ఒకలాగా, ఇంట్లో ఉన్న వారికి ఒకలాగా మనం ప్రవర్తిస్తున్నాము. ఒక ఖర్జూరపు చెట్టు లోపటిది బయటకి కనపడే విధంగా అది పెరుగుతుంది. ఈరోజు నీ జీవితంలో ఇంకా పాపం ఉంది, కానీ బయటకి నువ్వు పరిశుద్ధుడుగా ప్రవర్తిస్తున్నావు, పరిశుద్ధురాలుగా నువ్వు మాట్లాడుతున్నావు. నువ్వు సేవకుడివి, నువ్వు బోధకుడివి, కానీ నీ జీవితంలో భార్యని హింసించే విధంగా నీ ప్రవర్తన ఉందేమో, నీ భర్తని వేధించే విధంగా నీ ప్రవర్తన ఉందేమో. ఒక్కసారి మీరు ఆలోచించండి. దేవుడు ఈరోజు మనల్ని అడుగుతున్న ప్రశ్న, నువ్వు లోపట ఏ విధంగా ఉన్నావో బయటకు ఆ విధంగా కనపడ. నీ బాహ్య సౌందర్యానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు, కానీ నీ అంతరంగంలో నేను నివసించాలని ఆశ కలిగి ఉన్నాను. పరలోకాన్ని వదిలి వచ్చిన దేవుని యొక్క బలమైన ఆత్మ నీ జీవితంలో, నీ హృదయంలో నివసించాలని ఆశ కలిగి ఉన్నప్పుడు నీ హృదయం ఏ విధంగా ఉంటుంది? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఈరోజు నీ జీవితం మార్చుకోవాలని ఆశ కలిగి ఉందా? ఈరోజు నీ జీవితం దేవుడికి మహిమార్థంగా ఉంచుకోవాలని ఆశ కలిగి ఉంటే ఈరోజు దేవుడు అంటున్న మాట, నువ్వెంత లోతైన రక్షణానుభవం కలిగి జీవిస్తే, ప్రతిరోజు జీవజలమైన దేవుని వాక్యంతో తడిపింపబడుతుంటే అంత బలమైన రీతిలో నువ్వు ఎదుగుతూ ఉంటావు. యూ విల్ గ్రో ఇన్ మెచ్యూరిటీ, యూ విల్ గ్రో ఇన్ స్పిరిచువాలిటీ. అది నీ జీవితంలో కనపడే విధంగా ఉంటుంది అనేది నువ్వు గమనించాలి కదా. లోపటి ఏది ఉంటే అదే బయటకి కనపడే విధంగా మన జీవితాలు ఉండాలి. కానీ లోపటి ఒకటి బయట ఒకటి పెట్టుకుంటే వేషధారులుగా అవుతామే. ఒక ఖర్జూరపు చెట్టు లోతుగా తన వేర్లు, రూట్ సిస్టమ్ పెరుగుతుంది. తనకి నీటిది అందే అనేంత వరకు తను పాకుతూనే ఉంటుంది. మన జీవితాల్లో అంత లోతైన రక్షణానుభవంలో దేవుని నీడ మన జీవితాల్లో కనపడే విధంగా, దేవుని వాక్యపు వెలుగు మన జీవితాల్లో కనపడే విధంగా, దేవుడు మన జీవితాల్లో కనపడి మన ద్వారా గొప్ప కార్యాలు చేసే విధంగా అంత లోతైన రక్షణానుభవంలో మనం జీవిస్తున్నాము. మీరు ఆలోచించాలి. ఇదెంత లోతుగా ఖర్జూరపు చెట్టు వెళ్తుంటే ఏ తుఫానులు వచ్చినా, ఏ శ్రమలు వచ్చినా ఆ ఖర్జూరపు చెట్టు మాత్రం విరిగిపోదు. ఆ తుఫానులు, ఆ సైక్లోన్లు, ఆ గాలిలన్నీ పక్క నుంచో పైనుంచో వెళ్ళాలి, కానీ దాన్ని తీసుకొని వెళ్ళే అంత బలహీనతలో ఖర్జూరపు చెట్టు ఉండదు. ఎందుకనగా లోతైన వేర్లు ఎంత బలమైన రీతిలో పెరిగి ఉంటాయంటే ఏ గాలి, ఏ తుఫాను కూడా దాన్ని ఏమి చేయలేదు. ఈరోజు నీ జీవితాన్ని ఒక్కసారి ప్రశ్నించు. చిన్న చిన్న మనస్పర్ధాలు, భేదాభిప్రాయాలు, లేకపోతే మన జీవితాల్లో వచ్చిన అనారోగ్యం, యాక్సిడెంట్, ఉద్యోగాలు, ఆర్థిక ఇబ్బందులు, గర్భం కావట్లేదని, వివాహము కావట్లేదని, ఉద్యోగాలు రావట్లేదు, నా భర్త మారట్లేదు, భార్య మారట్లేదని మన జీవితాలు ఎన్ని మార్లు మనం విరిగిపోయాం, ఎన్ని మార్లు మనం దేవుని నుంచి దూరం అయిపోయాం, ఎన్ని మార్లు మన జీవితాల్లో దేవునికి అపకీర్తి తెచ్చే విధంగా మనం జీవించాం. ఆలోచించాం. ఎందుకనగా లోతైన రక్షణ అనుభవం లేకుండా ఉన్నాము కాబట్టి. మన జీవితాల్లో బలహీన పరిస్థితులు వచ్చినప్పుడు మన సంబంధాలు ఏ విధంగా ఉన్నాయి? ఆ సంబంధాలలో మనం బలపడుతున్నామా? ఒకరినొకరు ఆదరించుకొని, బలపరుచుకొని, ప్రోత్సహించుకొని, సహించి, క్షమించి, ప్రేమలో కలిసి జీవిస్తున్నాము. ఖర్జూరపు చెట్లు ఒకటి ఒకటి దాని వేర్లు కలిసి ఉండి తుఫాన్లు వచ్చినా ఏవొచ్చినా అవన్నీ ఒకటిని ఒకటి ఓదార్చుకునే విధంగా, ఒకటి ఒకటి అవి విరిగిపోకుండా ఉండే విధంగా కలిసి ఉన్నప్పుడు చెట్లే కలిసి ఉన్నాయి. దేవుని శ్వాస పీల్స్తున్న మనం ఎందుకు భార్యాభర్తలుగా, తోబుట్టులుగా, తల్లిదండ్రులుగా, కుటుంబంగా, స్నేహితులుగా, సంఘంగా ఐక్యత లేకుండా ఎందుకు జీవిస్తున్నాం? ఐక్యత సాతానుడికి వణుకు పుట్టించే విధంగా ఉంటుంది అనేది మనం గమనించాలి. ఆ ఐక్యత ఈరోజు మన జీవితాల్లో ఉందా? ఆలోచించండి. 360 ఉపయోగాలు ఉన్నాయంట ఖర్జూరపు చెట్టుతో. ఈరోజు మన బట్టి ఏ ఉపయోగం మన కుటుంబంలో? శాంతికి, సమాధానానికి, కష్టాన్ని పంచుకుంటున్నాం, భారాన్ని పంచుకుంటున్నాం, ఆర్థిక స్థిరత్వం తేవడానికి, ఇళ్ళు కట్టుకోవడానికి, లోన్లు తీర్చడానికి, లేకపోతే మన జీవితాల్లో ఆత్మీయంగా బలపరచడానికి, కుటుంబంలో రక్షణానుభవాన్ని కుటుంబంలో నడిపేయడానికి మనము ఏ విధంగా ఉపయోగకరంగా ఉన్నాం? లేదా కన్నీరు కార్చడానికి, అరుపులు వినపడడానికి, కొట్లాటలకి కారణమై ఆ విధంగా ఉపయోగకరంగా ఉన్నామా?
ప్రశ్నించుకోవాలి. దేవుడు ఈరోజు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఒక ఖర్జూరపు చెట్టు ఎక్కడైనా కనపడ్డదంటే తప్పనిసరిగా నీళ్లు ఉంటాయి. అక్కడ ఒక షెల్టర్ దొరుకుతుంది, అక్కడ ఒక కంఫర్ట్ దొరుకుతుంది. ఇట్ ఈజ్ ఎ సైన్ పోస్ట్ వలె ఉంటుంది. మారా నీళ్లను మధురంగా మార్చిన దేవుడు వారిని అలాంటి వాతావరణంలో 72 ఈత చెట్లు ఉండే దగ్గరికి వారిని తీసుకొని వెళ్ళారు. ఈరోజు దేవుడు నీ కుటుంబం శాంతికి, సమాధానానికి సూచనగా ఉందా? నీ వైవాహిక జీవితం ప్రేమకి, ఐక్యతకి ఒక ఉదాహరణగా, ఆదర్శంగా ఉందా? నీ వ్యక్తిగత జీవితం ఇతరులను ప్రోత్సహించే విధంగా, ఆ విధంగా ఒక సైన్ పోస్ట్ వలె ఉందా అనేది ఆలోచించాలి. అతి ముఖ్యంగా ఎంత ఎదుగుతుంటే అంత తీయదనం ఖర్జూరాలలో ఉంటుంది, ఆ డేట్స్లో ఉంటుంది. అది వయసు పెరుగుతుందని చెప్పి చేదుగులో, వయసు పెరిగిపోతుందని రాలిపోవడంలో ఆ విధంగా వారి వైవాహిక జీవితం ఎన్ని సంవత్సరాలు ఎదుగుతుంటే అంత తీయదనం వారి వైవాహిక జీవిత సంబంధంలో ఉంటుంది. ఎంత ఎదుగుతుంటే అంత ఆత్మీయంగా మెచ్యూరిటీలో బలపడే ఉంది. ఎంత ఎదుగుతున్నా దాని పచ్చదనం అంతే విధంగా ఉండి దాని ఫలాలు అంతే తీయగా ఉన్నప్పుడు మన జీవితాలు ఎందుకు ఆ విధంగా ఉండట్లేదు? ఈరోజు నీ జీవితం తీయగా ఉండాలి. నీ దాంపత్య జీవితం అంతే తీయగా ఉండాలి. నీ వ్యక్తిగత జీవితం, విశ్వాస జీవితం అంతే తీయగా ఉండాలని దేవుడు ఆశ కలిగి ఉన్నాడు. ఆ కార్యం నీ జీవితంలో జరగాలంటే ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. ఉన్న పాటున, ఉన్న చోటున మన పాపాల్ని మనం ఒప్పుకోగలిగితే, దేవుడిని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, ఏ విధంగా దేవుడు ఖర్జూరపు చెట్లు తీయదనంతో ఆశీర్వదించాడు, నీ జీవితాన్ని కూడా తీయదనంతో ఆశీర్వదించాలని. ఎప్పుడైతే యేసు ప్రభు, ఎప్పుడైతే దేవుడు నీ జీవితాన్ని చూస్తారో ఆయన కన్నీరు కార్చకుండా ఆనంద విధంగా ఉండాలి అనంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అనేది మీరెవ్వరు మరవకండి. ముగించుకునే ముందు ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మహోన్నతుడా, జీవం కలిగిన మా దేవ, జీవాధిపతి, మీ పరిశుద్ధ పాదాల దగ్గరకు వచ్చి మేము ప్రార్థిస్తున్నాం. ఈ వాక్య పరిచర్య మీ ఆత్మ నడిపింపుతో జరిగిందని మేము నమ్ముచున్నాము తండ్రి. ఏ కుటుంబంలో అయితే ఐక్యత లేదో ఆ కుటుంబంలో ఐక్యత రానుగాక, ఏ కుటుంబంలో అయితే రక్షణ లేదో వారి కుటుంబంలో రక్షణ అనుభవం వచ్చునుగాక, ఏ కుటుంబంలో అయితే చేదు అనుభవాలు, చేదుతనమైన జీవితం ఉన్నాయో అవన్నీ తీయగా మారునుగాక, ఏ కుటుంబాలలో అయితే ఉపయోగం లేని జీవితాలు బిడ్డలు జీవిస్తున్నారో ఉపయోగకరంగా ఉండేటట్టు వారిని తీర్చిదిద్ది ఆశీర్వదించమని వేడుకుంటూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? మన జీవితాల్లో 3 పూటలు మనం తినగలుగుతున్నాం. ప్రాముఖ్యంగా సజీవంగా మనం ఉండగలుగుతున్నాము అనంటే దేవుడి కృపను బట్టి కదా. ఈ కృపని ఎందుకు ఇతరులకి ఆశీర్వాదకరంగా మార్చకూడదు? మనం జీవించే జీవితం అనేకులకి ఆ విధంగా లేదు. చాలామంది సువార్త వినలేని పరిస్థితుల్లో ఉన్నారు. చాలామంది 3 పూటలు తినలేని పరిస్థితుల్లో ఉన్నారు. చాలామంది తీవ్రమైన అనారోగ్యంలో ఉన్నారు. ప్రేమించిన వారిని ప్రతికూల పరిస్థితుల్లో కోల్పోయామని చెప్పి నిరాశ, నిస్పృహలో ఉన్నారు. ఇలాంటి వారిని ఆదరించాలి, బలపరచాలి. ఎలా? మీరు వెళ్ళగలుగుతున్నారా? మీరు చేయగలుగుతున్నారా? మీ జీవితంలో ఆ మనసు కలిగి మీరు ఉన్నారా? బ్రదరు, ఆ మనసు ఉంది కానీ వెళ్ళలేకపోతున్నారు. చెయ్యాలనే ఆశ ఉంది కానీ నెరవేర్చలేకపోతున్నారు. అయితే యేసు అనుచరులు అనే కుటుంబం ఉంది. మీ పక్షాన మేము అవన్నీ చేస్తాం. సువార్తను మేము వారికి అందజేస్తాం. సహాయము వారికి మీ పక్షాన మేము అందజేసి దేవుడు రాజ్యాన్ని మనం వ్యాపిస్తాం. ఆ సహాయము చేయాలని అంటే ఈరోజే మాతో పాటు మీరు చేయగలపండి. చెయ్యి మనం కలిపి సర్వలోకానికి మనం సువార్త ప్రకటిస్తాం. ఆధ్యాత్మిక ఆహారం, శారీరక ఆహారంతోని వారిని మనము నింపుదాం. ఆ కార్యం చేయాలని ఆశ కలిగి ఉంటే వెంటనే మమ్మల్ని మీరు సంప్రదించండి. ఈ ఫోన్ నెంబర్స్కి మీరు ఫోన్ చేయండి. దేవుడు ఈరోజు మిమ్మల్ని ఆశీర్వదించినట్టు అనేకులకి మిమ్మల్ని కూడా ఆశీర్వాదకరంగా మార్చునుగాక. ఆమేన్.